కవులలు విరాట్ విషయాలు వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. ఊర్లో కూడా చాలా మంది 20 మంది ఉన్నారు పిల్లలు కవులలే. డాక్టర్ అన్నది ఏమిగా మా ఊళ్ళో ఒక లక్ష్మీ నరసింహ వెలిసిన ఉన్నాడు స్వయం కృపం, ఆయన వల్లనే ఇట్లా అనుకుంటున్నారు. విరాట్ అంటే విశాల్ అంటే విరాట్ అంటారు. సేమ్ డ్రెస్సులు రోజు వేయమన్నట్టుగా బయట ఊరికి వీరికి పోయేడితే రోడ్డు ఒక తీరేసుకపోతారు. అయితే నేను ఇక్కడికి కొత్తగా స్కూల్కి వచ్చిన కొత్తలో ప్రతి క్లాసులో కూడా 2 కవల పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి ఏందబ్బా ఇళ్ళు అని ఒకళ్ళని చూసి ఒకళ్ళని పొరపాటు పడేవాళ్ళం. ఈ ఊర్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సార్, కవల పిల్లల్లో ఐక్యూ పర్సెంటేజ్ కూడా ఇద్దరికి సమానంగా ఉంటుంది. చదువులో మేటిగా ఉంటున్నారు, తర్వాత ఒకసారి చెప్పింది ఏకసంధ్యాగ్రహులుగా గ్రహిస్తున్నారు. వాళ్ళకి భగవంతుడు తెలివి కూడా బాగా ఇచ్చాడు, బాగా చదువుతున్నారు. వాళ్ళు జీవితంలో కూడా ఇంకా రాణిస్తారని మేము ఉపాధ్యాయులుగా ఆశిస్తున్నాము. అందరూ ఆరోగ్యంగానే ఉంటారు. మామూలుగా ఎప్పుడైనా జ్వరం వస్తే కొంచెం అటు ఇటు కొంచెం ఇది అవుతారు, కానీ ఆరోగ్యంగానే ఉంటారు. నాకు 3 ఆడపిల్లలు, కానీ సెకండ్లో కాన్పులో 2 ఆడపిల్లలు పుట్టిండ్రు, ట్విన్స్. పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎట్లుంటుందంటే ఒక పాపకు జ్వరం వచ్చింది, ఇంకో పాపకు జ్వరం ఆటోమేటిక్గా వస్తుంది ఒక రోజు తర్వాత. అట్లా ఒకళ్ళ దగ్గర ఇంకొకళ్ళకి అంటే వస్తుంది అట్లా మామూలుగా. మరి తర్వాత వీళ్ళు గుర్తుపట్టడం కూడా చాలా మెండు. వీళ్ళని అంటే సేమ్ డ్రెస్ వేస్తే ఊళ్ళో గుర్తుపట్టలేరు. ఇక మా ఊళ్ళో వీళ్ళు ఒక్కళ్ళే కాదు, మా ఊళ్ళో చాలామంది, అంటే ఒక 10 జంటలనే ట్విన్స్, 20 మంది ఉంటారు దాదాపు. అది ఏంటో కానీ అది దేవుందనే లక్ష్మీ నరసింహ సందైనా ఏదో కానీ చాలామంది 10 మంది జంటలు అంటే 20 మంది ఉంటారు మొత్తం మా ఊళ్ళో ట్విన్స్. ఇప్పుడు బయటకు వచ్చి నిరపాటి మా ఊళ్ళోనే తెలియదు. చాలా కష్టం బయటకు పోయిందంటే ఏర్పాటు చేస్తాడు వాళ్ళు. అది చెప్పిన సాల్ట్ కూడా తికమక అవుతాడు స్కూల్ డ్రెస్ కాబట్టి వాళ్ళు కొంచెం తికమక అవుతారు, కానీ ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. 2011లో అయింది పెళ్ళి. మాకు ఫస్ట్ పాప, 2 కాన్పుల కవులలు. ప్రణాళిక ప్రత్యక్ష లక్ష్మీ నరసింహస్వామి వల్ల ఇక్కడ అందరి కవులలు ఉన్నారు. ఒక పాపకి జ్వరం వస్తే మరి ఇంకో పాపకి కూడా వస్తుంది. జలుబు కానీ ఏది వచ్చినా ఇద్దరికి వస్తుంది ఒకటేసారి. మేము గుర్తుపడతాం, దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత చెప్తాం, గుర్తుపడతాం ఈ చిన్న పాప పెద్ద పాప అని. లేకపోతే తెలియదు. ఆడకట్టు వాళ్ళు కూడా గుర్తుపట్టాలి, కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం. డ్రెస్సులు సేమ్ వేస్తే అసలు గుర్తుపట్టాలి. పాపలు సేమ్ డ్రెస్సులు వేయాలి, లేకపోతే ఏడుస్తారు సేమ్ లేకపోతే. మాకు 2 కవల పిల్లలు 2014లో జన్మించారు. వాళ్ళు 2 కవలలు కాబట్టి మాకు స్కూల్లో కూడా అలా కన్ఫ్యూజ్ అవుతారు. మరి మా ఊళ్ళో ఆడకట్టోళ్ళు కానీ అందరూ ఎక్కడ పోయినా కన్ఫ్యూజ్ అవుతారు. గౌతమ్ని గాయత్రి అంటారు, గాయత్రిని గౌతమ్ అంటారు. మా ఇంట్లో మాకు ఏర్పడకపోవు చిన్నప్పుడు, ఇప్పుడు ఏర్పడుతున్నారు. ఎక్కడ ఇట్లా హాస్పిటల్ కానీ ఏడ పోయినా కవల పిల్లలు అంటే అలా కొంచెం రెస్పెక్ట్ ఇస్తుండే. మరి మా చుట్టాలు కానీ మా ఆడకట్టలు అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పటికైతే వేరేలోకి తెలియదు, మాకే తెలుస్తుంది ఇంతలో. ఇక అప్పటి నుంచి అలా కొంత చదివించుకుంటా ఉంచుతారు. మా ఊళ్ళో ఏంటంటే మా ఊళ్ళో 10 జోడల పిల్లలు ఉన్నారు కవల పిల్లలు. ఫస్ట్ ఒక 2 ఉండే, ఇప్పుడు 10 కుటుంబాలకైతే అయినాయి. మా ఊళ్ళో అయితే అది ఇక దేవుని కృప ఉన్నది, నరసింహస్వామి అనేది మా టెంపుల్ ఉన్నది మా ఊళ్ళో. అదే మాకు అనిపిస్తున్నది, మరి వేరే అయితే ఏం లేదు. ఇంతకాలం ఏడ జాగాలు లేవు పిల్లలు కదా మా ఊళ్ళో ఉన్నది. మాకు నరసింహస్వామి దయతోటి మా ఊళ్ళో అందరికి మంచిగా ఉన్నది. మాకు కూడా కవలలు ఇంతనా ముట్టాలంటే ముట్టాలి, అది దేవుని దయతోటి మాకు నడుస్తున్నది. పేరు గౌతమి, మా అక్క పేరు గాయత్రి. మేమిద్దరం 6th క్లాస్ చదువుతున్నాము. మేమిద్దరం కవల పిల్లలము. మా స్కూల్లో సార్లు టీచర్లు కన్ఫ్యూజ్ అవుతారు. గాయత్రిని గౌతమి అంటారు, గౌతమిని గాయత్రి అంటారు. సేమ్ డ్రెస్ వేస్తే గుర్తుపట్టరు ఎవరు. మా దోస్తులు సుఖ గుర్తుపట్టారు. కోలం విలువ ఇంకొక కోలం పిలుస్తారు. వర్షిత్, హర్షిత్ మా క్లాస్లో చదువుతారు. వాళ్ళు సుఖ కవల పిల్లలే. మా ఊరిలో మస్తు మంది ఉన్నారు కవల పిల్లలు. మా ఊళ్ళో కవలలు బాగా 10-12 మంది ఉన్నారు. మా ఊళ్ళో లక్ష్మీ నరసింహస్వామి పుట్టల నుంచి నిలిచిండు కాబట్టి మాకు ఒక నమ్మకం. మా ఊళ్ళో కవలలు బాగా ఊడుతున్నారు.
మంచిగా కూడా ఉన్నది, అంత ఊరుకు మంచి ఉన్నది. మా ఊళ్ళో పాడి పంట కానీ అన్నీ అనుకూలంగా ఉండే లక్ష్మీ నరసింహస్వామి తోటి దయ వలన మా ఊళ్ళో పిల్లలు కూడా ఎరుపాలనే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల పేరు కానీ అలా డ్రెస్సులు వేరే వేస్తే తప్ప మొఖాలు కూడా సేమ్ పుట్టడం అది దేవుని దయని. ఏ ఇబ్బందులు ఏం వస్తలేవు, పికిరి పుడుతున్నారు ఇద్దరికి, ఒకళ్ళు ఉండడం ఒకళ్ళు పోవడం అసలు ఏమీ జరగడం లేదు. వివరంక మంచిగా అంతా రామలక్ష్మణులు పేరు పెట్టుకుంటున్నారు. వీరటి విషయాలు గాయత్రి గౌతమి ఇట్లా బాగా పేరు పెట్టుకోవడం జరుగుతున్నది. నాకు ఫస్ట్ కాన్పుకే కౌలలు పుట్టిండ్రు 10 సంవత్సరాలకు. కాకపోతే ఇద్దరికి సేమ్ డ్రెస్ వేస్తే గుర్తుపట్టడం కష్టం. కాకపోతే ఇంటికాడ రోజు వేరే వేరే డ్రెస్సులు వేస్తాము. ఎక్కడికన్నా ఊరికి వెళ్ళేటప్పుడు సేమ్ డ్రెస్సులు వేస్తాము. నరసింహస్వామి దయ చొప్పున మాకు 2 కౌలలు ఫస్ట్ కాన్పుకే పుట్టిండ్రు. సార్లకు కూడా తికమక అవుతుంది, ఎవరు గాయత్రి ఎవరు ఏమి గౌతమి అన్నట్టు తికమక అవుతారు. ఊళ్ళో వారు కూడా ఎవరు లక్కీ ఎవరు విక్కీ అన్నది కూడా తెలియదు. కాకపోతే డ్రెస్సుల మీదకి వెళ్ళి గుర్తుపడతారు. అంటే పేర్లతో పిలుస్తారు కాబట్టి సేమ్ డ్రెస్సులు ఉంటాయి, బడిలా గుర్తుపట్టారు. ఇక మరి వాళ్ళే సార్ నేను గాయత్రిని, నేను ఇట్లా గౌతమి అని చెప్తారు. ఈ వడ్డాడి గ్రామంలో దాదాపు 12-14 వరకు కవల పిల్లలు ఉండడం వలన పిల్లలందరూ దాదాపు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఒకటే తరగతిలో చదువుతున్నారు. వాళ్ళని గుర్తుపట్టడం మాకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్వయంభుగా వెలిచినటువంటి లక్ష్మీ నరసింహస్వామి గారి కృపా కటాక్షం వలన కావచ్చు, లేదా ఈ వడ్డాడి గ్రామానికి చాలా ఈ కవల వలన కూడా మంచి పేరు వస్తుంది. పిల్లలు కూడా చాలా బ్రహ్మాండంగా చదువుతారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మేము పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా అప్పుడప్పుడు గౌతమ్ని గాయత్రిగానో ప్రత్యక్షని ప్రణాళికగానో ఒకరి పేర్లను ఒకరుగా మేము పలకడం జరుగుతున్నది. పిల్లలందరూ ఒకే పోలికతో ఉండడం వలన గుర్తుపట్టడం కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ దేవుడి దయ వల్లనే ఇదంతా గ్రామస్తుల నమ్మకం కూడా ఇక్కడ చాలా కవల పిల్లలు ఉండడం అనేది ఒక వింతగానే మనం చెప్పుకోవచ్చు. ఆ రూల్ నెంబర్ తోటి పిలుస్తాం సార్. తర్వాత ఏం జరుగుతుందంటే ఒక్కోసారి గుర్తుపట్టి పేరుతోటి కూడా పిలుస్తాం. అయినా కానీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం మనం. ఇగో అక్కనేమో చెల్లెమ్మ అంటారు, చెల్లెని అక్క అనుకుంటారు, తమ్మునేమో అన్న అంటారు. ఇట్లా మొత్తం గుర్తుపట్టలేనంత కవల పిల్లలు ఉన్నారు. స్కూల్ డ్రెస్లో గుర్తుపట్టలేరు. నార్మల్గా మాకు గుర్తుపడతాం, మేము ఊళ్ళో కాబట్టి మాకు రోజు రెగ్యులర్ గుర్తే. కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంత చూస్తారు కవల పిల్లని. ఎక్కడన్నా పోతే ఇద్దరిని పేరు ఒకటే ఉండదు కదా, సేమ్ కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది. మా ఊళ్ళో ఇలాంటి జన దీనికి కారణం వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలని మేము కోరుకుంటున్నాం.